అప్పుడు వీడు చాలాసార్లు వచ్చాడు. నువ్వేం చదువుతున్నావు? నేనే అడగాలి. ఇంకా 8th 7th ఆ మూడ్లో ఉన్నా. కూర్చో. కూర్చో. మౌడికి ఎవరు? అమ్మ కూర్చో. మీ ఇంటి పేరు అలా? అదే పడింది. నేను దాన్ని టైం చేసి అల్లరమే అని పడింది. ఇంకా వచ్చేసాను అల్లరమానికి. మీ పిల్లలు ఏం పేరు తల్లి? సర్వాణి. బాగుంది పేరు. నీ పేరు? ఇంపల్లా. ఏం పేరు? లిక్కీ. నీ పేరు లిక్కీ. లిక్కీ అందుకని ముద్దుగా నీ పేరు లిక్కీ. నువ్వు చాలా లక్కీ. ఇంటికి వెళ్ళి పడుకోవాలి దేవుడికి మొక్కి. నేచర్ ప్రసాదం బాగా లెక్కి. ఎవరిని అడ్డం వస్తే తొక్కి. బికాజ్ యూఆర్ లక్కీ. ప్రసాదం పెట్టా. ఎవరు? అక్క. అప్పుడప్పుడు తెక్క కొడతావు అక్కనే. ఎవరు? వీడా? కొంచెం పాడండి. మరి వీళ్ళందరూ మరి ఇంకా నేను ఏం మాట్లాడలేదు కదా. మరి 1 2 3 మరి ఇద్దరు పాడేది. దాన్ని పెట్టాలి. అలాగే చేసి దాన్ని అమ్మ ఇంకా ప్రసాదాలు. అది ఎవరు నేర్పారు? చప్పలు కొట్టున్నాను. ఎవరు నేర్పారు? ఎవరు నేర్పారు? ఎవరు నేర్పారు? అమ్మమ్మ చప్పట్లు కొట్టాలి. అవునా? ముందు వీడు ఒక్కడ పడతా, తర్వాత నువ్వే గట్టిగా. వాళ్ళకి ఏం వినపట్లేదు. శుక్లాంబరం. సూపర్. అది ఫేస్ తీ. చప్పట్లు చప్పట్లు. దాన్ని కొన్ని మిగిల్చు. గురు బ్రహ్మ. కన్నయ్య, నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ? అమ్మమ్మ చెప్పిందా? అమ్మమ్మ అది వాళ్ళ ఏ ఊరు? వాళ్ళ ఏ ఊరు తెలుసా? అమ్మమ్మ గారు ఊరు, అమ్మమ్మ గారు ఊరు అంతే. మళ్ళీ దానికి ఊరు కూడా లేదు. తెలుసా? మీ దేవుడు కృష్ణపట్నమా? మరి అమ్మ పేరు ఏం పేరు? మరి అక్క పేరు? మరి నాన్న పేరు? మరి మీ స్కూల్ పేరుందా? స్కూల్ పేరు తెలుసా? అవునా? అవునా? మరి నీ పేరు? మరి మనం ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నాం? కృష్ణపట్నంలో ఉన్నావా? వీడికి అన్ని కృష్ణపట్నమే. శివుడు అంటే ఎవరు పాట పడతావా? ఇంక తర్వాత అక్క పడుతుంది. నువ్వు కొన్ని పాడే ఆపి అన్నీ నువ్వే పడిస్తాను. ఇంకా ఇప్పుడు మా బంగారు తల్లి శారు అక్క పడుతుంది. సరే తల్లి అన్నీ మనమే పడితే నాన్న పురుషాంకారం అంటారా? అసలు
మాకు హక్కులు లేవా అంటారు. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానకర్ణాటం గజాననమనిశం అనేకదంతం భక్తాన ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్సః సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఇంకా ఇంకేవచ్చు? యశోదం పాడు తల్లి. మనం మంత్రం చెప్పుకుందాం. నేను బోల్డ్ పాటలు అవి పాడాలి బాబాయ్. అదేదో యశోదమ్మ అన్నావు పడే. ఇద్దరు పడతారా? 1 2 3 పడే. యశోదమ్మ నీ కొడుకేది యాడో రాయేనని పిలిచిన పలకడు వెతికిన దొరకడు ఎందు రాయినాడు అదే అయిపోయిందా? అమ్మ చప్పట్లమ్మ. ఇది అన్ని కృష్ణుడిది, ఎప్పుడు ఉంచుకోలే. మరి నీ మెల్లో హనుమాన్ ఎవరు కట్టారు? వెండి బిల్ల ఇది ఎవరు కట్టారు? నీకు లక్ష్మీదేవా? నీకెవరు కట్టారు? నానేనా? వెరీ గుడ్. మన అందరం మంత్రం చెప్దామా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 గోవిందా గోవిందా. వెరీ గుడ్ వెరీ గుడ్. నా కింద అందరికీ సౌఖ్యంగా ఉందా? మనం ఒక మంత్రం చెప్పేసి అందరూ మాట్లాడదురు, నేను మాట్లాడతాను, అందరూ విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హే కృష్ణ హే కృష్ణ కరుణా సింధు కరుణా సింధు దీనబంధు దీనబంధు జగత్పతే జగత్పతే గోపేశ గోపేశ గోపికా కాంత గోపికా కాంత రాధాకాంత రాధాకాంత నమోస్తుతే నమోస్తుతే తప్త తప్త కాంచన కాంచన గౌరాంగి గౌరాంగి రాధే రాధే వృందావనేశ్వరి వృందావనేశ్వరి వృషభాను వృషభాను సుతే దేవి సుతే దేవి ప్రణమామి ప్రణమామి హరిప్రియే హరిప్రియే జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త భక్త వృంద వృంద. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా. నా అంతా సౌఖ్యంగా ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు పిల్లలు అన్నీ చెప్పారు, బాగున్నాయి. గాయత్రి కూడా చెప్పారు. వాస్తవానికి గాయత్రి అందరూ దాన్ని చదవకూడదు, అది కూడా పైకి చదవకూడదు, చదివేవాళ్ళు కూడా. జపం చేసే దాంట్లో ఉపాంశ పద్ధతిలోనే దాన్ని చదవాలి.
ఉపాంశం అంటే లోపల జరుగుతుంది, నాలుక కూడా లోపల కదలకూడదు. అది పెద్దవాళ్ళు చెప్పారు. గాయత్రి యొక్క శక్తి వల్ల మనం వింటే మనకి మంచిది. అందువల్ల అదొక్కటి తప్ప అన్నీ నేర్పించండి. అది గాయత్రి తీసుకోకూడదు, ఇవ్వబడాలి. మిగిలినవన్నీ పర్వాలేదు. అందులో కలియుగంలో మనందరికీ కలవుతత్ హరికీర్తన అన్నారు అన్నమాచార్యులు అందరూ. ఆయన మనందరి తరపున ఆయన కీర్తన పాడారు. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమేమ సంధ్యా. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమేమ సంధ్యా. కంతుగురుడు తిరువేంకటనాయక సంకీర్తనయేమ సంధ్యా. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమేమ సంధ్యా. సంధ్య అంటే ఏంటండి కదా? యాక్చువల్గా మనం అందరం సంధ్య అంటే సాయంకాలం అనుకుంటాం. వాస్తవానికి సంధ్య అంటే ఇంగ్లీష్లో బిట్వీన్ అని అర్థం. రెండింటికి మధ్య. ఉదయం 5:30, 6:30 మధ్యలోది ప్రాత సంధ్య. సాయంత్రం 6, 6:30 ఈ మధ్యలోది సాయం సంధ్య. హరే కృష్ణ. నన్ను ఎక్కడ ఎవరికి సౌఖ్యం అక్కడ అలా కూర్చోండి. అది కుర్చీ అయినా, నేల అయినా, ఎక్కడైనా నన్ను ప్లీజ్ చాప అయినా ఎక్కడ సుఖం అక్కడ కూర్చోండి. ఏ అబ్జెక్షన్ లేదు. అలాగే తిరుపతిలోకి ఇదాన్ని తీసుకోవాలి. ఇది నేలకేను దీనికి మధ్యస్థంగా ఉంటుంది. ఇద్దరు మళ్ళీ అదే పై ఉంటుంది. మీరు తీసుకోవాలనుకుంటాం. ఇది కంఫర్టబుల్ కాబట్టి మనం అందరం కూడా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా భగవన్నామాన్ని చెబుతూ ఉంటే మనల్ని మనం రక్షించుకోవచ్చు, ఉద్ధరింపబడనవచ్చు. ఎందుకంటే ఎప్పుడు పడిపోతామో, ఎలా పడిపోతామో ఈ శరీరం తెలియదు కదా. మనందరికీ పెద్ద లెక్క ఏంటంటే మన మైండ్ ఇంకా చాలా టైం ఉంది. ఎంత మోసం ఇది! ఇంకా టైం ఉందా? ఇంకా టైం ఉందా? ఎవడు చెప్పాడు? ఒక పురుగు రోడ్డు క్రాస్ చేస్తుంది. మా బావేనండి, మా గురుగారు ఎప్పుడు 25 ఏళ్ళ క్రితం రోడ్డు క్రాస్ చేస్తుంటే వ్యాసులు వారు వచ్చారు అటువైపు. ఎక్కడికన్నా అంటే స్వామి రథం వస్తుంది, కింద పడి చచ్చిపోతాం కదా, అందుకని రోడ్డు క్రాస్ చేస్తున్నాను. ఆయన తోడు దానికి మళ్ళీ రోడ్డు క్రాస్ చేసి బతికి నువ్వు పెద్ద ఉద్ధరించేదే ఉంది, చచ్చిపో అన్నాను. అలా అనొచ్చా అంటే మీరు వింటే అర్థం అవుతుంది. ఉండిపోరాదే అన్నట్టు చచ్చిపోరాదే అన్నారు. అది పాపం మరి ఆయన చెప్పారుగా, రోడ్డు మీద కదలకుండా ఉంది. రథం వచ్చింది, తొక్కేసింది, చచ్చిపోయింది. డేస్ పాస్, రోజులు గడిచిపోయినాయి. ఎప్పుడో వ్యాసుల వారు అలా వెళ్తుంటే ఒక చిలక స్వామి నమస్కారం ఉంది, కృష్ణార్పణం అన్నారు. కొన్ని రోజుల తర్వాత అలా వెళ్తుంటే ఒక కొండలో చేసి ఆయన కొడుకు గురుగారు నమస్కారం అన్నాడు, కృష్ణార్పణం. ఆ తర్వాత మళ్ళీ ఓ రాజుగారు అబ్బాయి రథం మీద వెళ్తూ ఈ పక్షి తర్వాత ఒక ఆవు చెప్పింది నమస్కారం. తర్వాత ఈ అబ్బాయి చెప్పాడు, ఆ తర్వాత ఇంకొక అబ్బాయి చెప్పాడు. ఫైనల్గా రాజుగారు అబ్బాయి రథం మీద వస్తూ నమస్కారం అండి. ఆ తర్వాత అంటే భాగవతంలో ఒక ఋషి గురించి చెప్పారు. ఆ ఋషి పేరు మైత్రేయుడు. ఇప్పుడు ఈ మైత్రేయుడు ఎవరెందుకు? ఈ రోడ్డు దాటుతున్న కీటకం. ఎవరి దృష్టి పడితే ఆయన అంత గొప్పడయ్యాడు? వ్యాసుడు. ఇందా నేనేం పాడాను అన్నమైంది?
సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్య. సంధ్యావందనం అంటే మాకు అని అన్నమయ్య మనందరితో కూడా మాట్లాడతారు. మేమేం పెద్ద పెద్ద చదువులేము చదువుకోలేదు. నేను సహజమైనటువంటి వైష్ణవ ఆచార్యుల సాంగత్యంలో ఉంటాను, అదే నాకు సంధ్య. భగవంతుడి యొక్క నామం చెబుతాను, అదే నాకు సంధ్య. అంటే పెద్ద పెద్ద నియమాలు అవి మనం పాటించలేకపోయినా కేవలం భగవన్నామం చెబితే మనం ఉద్ధరింపబడతాము. భగవద్భక్తుల యొక్క అసోసియేషన్ ఉంటుంది, వారి సాంగత్యం వల్ల ఉద్ధరింపబడతాము. అంటే అన్నం చాలా బాగా చెప్తుంది. ఇవాళ ఉదయం కూడా మేము హోమం దగ్గర పాడుకున్నాం. కాబట్టి మనం జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది మంచి సాంగత్యం. మనందరికీ ఏబిసిడి అంటే తెలుసు కదా. శర్వాణి ఏ ఫర్, బి ఫర్, సి ఫర్, డి ఫర్. అంటే యాపిల్ తినేసి బ్యాట్తో ఆడేసుకుని ఒక్కలాగా పిల్లిలాగా కొట్టుకోవాలి. అంతే కదా, అవుతుంది అంతే కదా, అంతేనా అంతేనా. అంటే ఏం చెప్పారంటే ఏ ఫర్ అసోసియేషన్ అంటే సాంగత్యం. సాంగత్యం మనం హిందీలో చెప్తారు, జైసా సంగ ఐసా రంగ. అంటే ఏంటండి? జైసా సంగ ఐసా రంగ. నువ్వు ఎలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తావో అలాంటి రంగులు, అలాంటి బుద్ధిలో వస్తాయి. జైసా అన్ను వైసా మన్ను. నువ్వు ఎలాంటి అన్నం తింటావో అలాంటి మనస్సు తయారవుతుందని చెప్పి. కాబట్టి మనం సాంగత్యం మంచిది చేస్తే ఏమవుతుందంటే మన బుద్ధి శుద్ధి అవుతుంది. తినే ఆహారం జొమాటోలో టమాటా బాతులు అవి తెప్పించుకోకుండా ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం వీళ్ళు వండితే మా అపర్ణ, మా సుబ్బారావు గారు, నేను నివేదన చేశాను. అప్పుడు ఏమైందండి? అది ప్రసాదం, అన్నం కాదు, ప్రసాదం. ఓ మంత్రం కూడా చెప్పి తిన్నాం. సుప్రసాదన్న దిలబావో సే అన్నామృత బావో రాధాకృష్ణ గుణగావు. అంటే మనం భగవంతుడికి ఏం ప్రార్థన చేస్తామంటే, స్వామి ఈ అమృతతుల్యమైన ఈ ప్రసాదాన్ని మాకు కడుపారా తినే భాగ్యాన్ని ఇవ్వు, తద్వారా బలం పొంది మేము నీ యొక్క కీర్తన బాగా చేయగలిగారు. రాధాకృష్ణ గుణగావు. కాబట్టి నోరు ఎందుకు ఇచ్చాడు అంటే భగవంతుణ్ణి, భగవద్భక్తుల్ని తలవడానికి, కొలవడానికి. ఇప్పుడు మనం దేశమంతా చాలామంది భక్తులు ఉన్నారు, కానీ మన తెలుగునాట ఉద్భవించడం కొందరు గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుందాం. ఏబిసిడి చెప్పుకున్నాక వెళ్దాం. నన్ను వినండి, అల్లరి చేయకండి ప్లీజ్. అన్నమయ్య, భక్త కన్నప్ప, రామదాస్ గారు, ఇంకా చెప్పండి, ఎవరన్నా చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు, చెప్పచ్చు. క్లాస్ నుంచి ఆదిరాంబాబు, వెరీ గుడ్, ఇస్తున్నాను అందుకే. ఆదిరాంబాబు మరి మన తిరుమల స్వామి, ఆయన ఏది ఆ సత్యనారాయణ గారు బయటికి ఎందుకు ఒరే ఫోన్ అన్న పిలుచు, పెద్ద ఆయన పిలు. ఇలా దీనికోసం కదా ఆయన ఇక్కడికి వచ్చింది. పెద్ద ఆయన మన నెల్లూరు పెద్దారెడ్డి. చెప్పండి, ఎవరు ఇంకా? అంటే మనం ఇక్కడ విషయం వరకు మాట్లాడు, అలా దేశం అంతా చాలా పెరిగిపోతారు. పోతన శివశంకర్ పోతన కదా. పోతంతో పద్యం ఎవరికైనా వచ్చా? నేను చెప్పనా?
అలిపిరి బస్ స్టాండ్కి వెళ్ళారా? అలిపిరి బస్ స్టాండ్లో ఆయన విగ్రహం ఉంది తెలుసా? మనం అక్కడ బస్సు ఎక్కుతాంగా, ఆ బస్సు ఎక్కడానికి జస్ట్ కొంచెం ముందు ఆడ గెస్ట్ హౌస్ అది ఉండదు, గెస్ట్ హౌస్ అది ఉండదు. అక్కడ కార్నర్లో ఉంటుంది సార్, మధ్యలో ఉంటుంది పోతన విగ్రహం, చుట్టూ 4 పద్యాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. చెప్పనా? మీరు కూడా చెప్పండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్ తాపసమందార మాకు దయసేయగనే. ఏమడగాలి భగవంతుడంటే ఇదిగో ఇది ఏమిటిది? నీ పాదాల సేవ, అలాగే నీ పాదాలకు సేవ చేసే వారితో స్నేహం, నీ పాదార్చకులతోటి నెయ్యం, తర్వాత నితాంత ఆపార భూతదయ్యం, అన్ని జీవుల పట్ల అపారమైనటువంటి దయ, కొంచెం కాదు చాలా పెద్ద దయ ఉండాలి. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉండవలసిన ఒకే ఒక్క మతం ఏమిటంటే దయామతం. ఆ దయ లేకపోవడం వలన చాలా అకృత్యాలు, చాలా అన్యాయం జరుగుతుంది. అసలు ఊహించడం కూడా కష్టం. ఆవుల్ని ప్రత్యేకించి చంపడానికి పెద్ద మిషనరీ, దానికోసం పెద్ద వ్యవస్థలు, దానికోసం మనుషులు. అలాగే కోళ్ళు, అది పౌల్ట్రీ ఫార్మ్ ఇండస్ట్రీ. ఆ మగ కోళ్ళు వాళ్ళకి మళ్ళీ గుడ్లు అవి పెట్టవు కదా, జస్ట్ డ్రౌనింగ్. పెద్ద పెద్ద వాటర్ కంటైనర్లో వాటిని అలా వేసేసి ఇలా నీళ్లు పెట్టేస్తే అలా చచ్చిపోతాయి. లేదు, వాటిని అన్నింటినీ మిషన్లో వేసేస్తారు లైవ్. చిన్న నా చిన్నప్పుడు కోడి పిల్లలకు రంగులు వేస్తూ అమ్మేవారు, ₹10 అంతే. మా ఇంట్లో పెంచకూడదు అయినా తెచ్చేసేవాడు, మా అమ్మ తిట్టేది. చిన్న చిన్నవి కదా రంగులు, దాన్ని తెచ్చి పైన ఏదో కటకటాలు ఉంటే దాంట్లో పెట్టేవారు. అయితే ఇంకా అచ్చతెల్లు చెప్పండి, పిల్లిముండ తినేసి ఇంకా అచ్చతెల్లు అయితే అదే. మేము బాధపడిపోవాలి, అలా పౌరాలు తెచ్చాము. అలా ఏదైనప్పటికీ వాటిని, అంత చిన్న చిన్న వాటిని ఆ మిషన్లో వేసేస్తే దాంట్లో ఉన్న కొంచెం మాంసం వాళ్ళకి వచ్చేస్తుంది. అది మళ్ళీ ఏదో చేసేసి తినేసి. సో మనిషి ఎంత ప్రమాదకరం. ఖాదర్ వలీ గారు చెప్తారు, 84 లక్షల రకాల జీవులు భగవంతుడు సృష్టిస్తే వీడు ఇందులో 30% లేకుండా చేసి నిరామయం అంటారు ఆయన. ఖాదర్ వలీ గారు తెలుసుగా, మిల్లెట్స్ చిరుధాన్యాలు. అసలు చాలా చాలా జంతువులు ఒకప్పుడు ఉండేవి, లేవు. ఎక్కడికి వెళ్ళిపోయి పొట్టలోకి. ఇప్పుడు ఏదో చేపలు తింటారు, లేకపోతే కోళ్ళు తింటారు, మేకలు తింటారు, కానీ ఎప్పుడైనా మొసలు అనుకుందా దాన్ని తింటారని? పెద్ద అంత పొడుగు మొసలే, దాన్ని చంపేసి, దాన్ని కాల్చేసి, దాన్ని గోడకి ఏలాడి తీసేసి అది అనుకుంటుంది, గజేంద్రుని పట్టుకున్నాను, ఈ మనుష్యేంద్రుడి చేతిలో మరణిస్తున్నాను. ఇప్పుడు మనకి కోళ్ళ ఫామ్ తెలుసు, లేకపోతే చేపలు ఏమంటారు, ఆక్వా అంటారా, ఆక్వా తెలుసు. కానీ ముసళ్ళ ఫామ్ తెలుసు. ముసళ్ళు పెంచడం అదొక ఫామ్, అదే కోళ్ళ ఫామ్ లాగా గొట్లు. ఆ వీడియో చూస్తే
అవి అంటే మామూలు పెద్ద పెద్దగా లేవు, అవి ఒక 2.5 అడుగులు ఉండొచ్చు. వాడు ఓ బల్లెం లాంటివి తీసి దాని మీద వేస్తాడు అంతే. దాన్ని లాగుతాడు, లాగి దాన్ని మూతికి ప్లాస్టర్ వేసేస్తాడు. తర్వాత లైవ్లోనే దాన్ని కోసేసి అలా తోలు తీసేసి ఆ తోలుతో బ్యాగులు, ఆ తోలుతో చెప్పులు. ఒకసారి వాడు ఎవడో నా ఫ్రెండ్ వచ్చాడు. పెద్ద లేడు అదే కూర్చో. ఏంటో చెప్పులు ఇలా ఉన్నాయన్న. ఈ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆ గురువుగారికి ఒకడాయి చెప్పాలి అన్నాడు. ఏంట్రా అది ఇంగ్లీష్లో చెప్తారు, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ అంతేనా? ముసలి తోలుతో చెప్పులు చేసుకుని తిరుగుతున్నావా? దాన్ని చంపితేనేగా. అందుకని జంతు సంబంధమైన ఏ వస్తువు వాడకండి. వాడేదంటే అర్థం ఏంటి? యు ఆర్ ఎంకరేజింగ్ వైలెన్స్, ప్రాణిహింసను పెంచుతున్నట్టు. మొన్న ఇంటర్వ్యూ ఇస్తే అది 1 వీక్లో 5 లక్షల మంది చూశారు. యాక్చువల్గా అయితే ఆ ఇంటర్వ్యూ చాలా కూల్గా నెమ్మదిగా ఇచ్చాను. 7ంటికి వస్తాను వాళ్ళ దగ్గరికి. ఎక్కడో లెక్చర్కి వెళ్ళాం, అది చాలా దూరం. వాడు ఎంత తోలినా మేము వచ్చేసరికి ఇంచుమించు 11 అయింది. 7 ఎక్కడ 11 ఎక్కడ. వాళ్ళు ఏదో ఫ్రూట్ సలాడో పెడితే తిరిగి మొహం గడుపుడి ఏంటి అర్ధరాత్రి. ఆ రోజు భోజనం లేదు. ఆ లెక్చరు వితౌట్ పిక్చరు నాకు కనబడింది పిక్చరు. ఇంకా ఆ లెక్చరు అయ్యి దగ్గరికి వచ్చి మొహం గడుపుని ఇంటర్వ్యూ ఇచ్చేసరికి 1 గంట దాటింది. 1 గంట దాటింది. మమ్మల్ని ఇంటికాడ వాళ్ళు దింపేసరికి 2 అయింది. ఇంక నేను పూజ చేసి పడుకుంటాను 4 దాటి వేరే కదా. ఈ అర్ధరాత్రి మధ్య తెలుగులాగా అర్ధరాత్రి తెలుగులు వాళ్ళని ఏమనలే. చాలా ఓపికగా వాళ్ళు అలా చేశారు. ఇంకా మాట ఇచ్చాం కాబట్టి వెళ్ళారు. కానీ చాలామంది చూశారు. 1 వీక్లో 5-6 లక్షల మంది చూశారు. చాలా కూల్ ఇంటర్వ్యూ. అంటే మామూలుగా నాకు అప్పుడు కోపం రైస్ అలా ఏమీ లేదు. చాలా కూల్. అంటే మిగిలిన కామెంట్లు అంతా ఒక ఎత్తు. ఒక్క కామెంట్ నాకు బాగా హార్ట్ టచ్ అయింది. స్వామిజీ ఈ ఇంటర్వ్యూ చూశాక నేను చాలా బాధపడుతున్నాను. ఇన్నాళ్ళు ఎన్నో జంతువులు తినేసినందుకు. ఏదో మీకు హెల్ప్ ఒకరిలో మార్పు వచ్చిందంటే మనందరం అదేదో హక్కులాగా మనకేదో రాసి ఇచ్చేశారు. మనకేదో రాసి ఏంటి మనకి రాసి ఇచ్చేశారు. మన ఇష్టం వచ్చినట్టు ఏ జంతువునైనా తినేయచ్చు అని అనుకుంటున్నాం. ఎక్కడ ఏ జంతువుని కోసుకోమని తినమని మసాలా వేసుకోమని అమ్మవారికి బలిమ్మని ఎక్కడా చెప్పలేదు. అమ్మ అంటేనే దయ కలిగింది కదా. దయ కలిగిన అమ్మ ఎలా ఇమ్మని చెప్పుద్ది? ఆ వంటతో నువ్వు తినేయడానికేగా. మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూడండి. ఆ సినిమా చూస్తేనే మనకి భయం వేస్తుంది. అమ్మవారు ఇలా చూడాలి. ఈ రామకృష్ణకి అస్సలు భయం ఉండదు. వాళ్ళు మేక చిన్న మేక, అది మేకపోతు కూడా కాదు. మేక తీసుకొచ్చి బలి అయిపోతారు. ఈయన అసలే బక్కోడు. ఆపండి అంటే ఏం పంతులో మా ఆచారం లేదు పాడలేదు. ఈ మోగ ప్రాణి బలిమ్మంటుందా అమ్మ పండి అంటే వాళ్ళందరికీ ఇప్పట్లో పేటీఎం బ్యాచ్లు ఎవరు లేరుగా. వాళ్ళకి ఈ నెల కోపం వచ్చినా దాన్ని వదిలేస్తారు. వదిలేసి పంతులో రాత్రి అమ్మ ఇక్కడికి వచ్చి తిరుగుద్ది, రాత్రి వెళ్ళిపో, పుళ్ళు అవి తిరుగుతాయి, ఇది అండి అడివి అంటారు. సరే నాకు తెలుసులే మీరు పండి అని అక్కడ ఏదో మండపుంటే పడుకుంటారు. తెనాలి రామకృష్ణ వాళ్ళ భార్య వాళ్ళ చిన్న పిల్లడు వాళ్ళిద్దరు పడుకున్నాక ఈయన వెళ్ళిపోయి
అమ్మ నువ్వు అసలు అమ్మవేనా? నీ పిల్లల్ని బలికి వస్తావా నువ్వు అని గట్టిగా అరిగెత్తాడు. అసలు మన సినిమాలో ఆ విగ్రహం చూస్తేనే మనం పడిపోద్ది, అసలు లైవ్లో చూస్తే ఖచ్చితంగా మనం భయపడుతుంది. అలాంటిది రైమని అడిగేస్తాడు. అడిగేస్తే ఆవిడ మామూలు రూపంలో చాలా కూల్గా వచ్చి, ఏం చేయండి అయినా జనాల అజ్ఞానం, నేను చెప్తానా, అయినా నీ ధైర్యం నాకు నచ్చింది, ఏమన్నా కోరుకో అంటే, అమ్మ ఏం కావాలమ్మా, నేను నా కుటుంబం చల్లగా ఉండడం కోసం నాకు దారి చూపించంటే 2 కప్పుల్లో జ్ఞానము తెలివి 2 పాయసాలు ఇచ్చి ఇది తాగితే జ్ఞానం, ఇది తాగితే తెలివితేటలు అని చెప్తుంది. ఏదమ్మా ఒకసారి చూస్తాను అలాగే ఆ 2 కప్పులు ఎలా తీసి ఇప్పుడు అంతే అగత్యం. అమ్మవారికి కొంచెం కోపం వస్తుంది. అమ్మని నువ్వు వెటకారం చేస్తావా, నువ్వు ఈ రోజు నుంచి నువ్వు వెకటగా అయిపోయి అంటే ఎవరు సీరియస్గా తీసుకోరు నిన్ను అని అంటుంది. అంటే ఆయన అమ్మ ఇది కూడా నీ అనుగ్రహమే కదమ్మా, నా మాటలతో నా పద్యాలతో నా చమత్కారంతో లోకాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉద్ధరింపజేస్తాను అని వెళ్ళిపోతాను. అలా ఎందరు గొప్పోళ్ళు పుట్టారండి నేల మీద. దయ్యా ఎందుకు డొక్కా సీతం గారి గురించి మాట్లాడతాం? ఎందుకు మాట్లాడతామండి? ఆవిడ దర్శనానికి వెళ్ళిందంట. ఎక్కడ? యాదాద్రి అంతర్వేది. పడవ దిగాలి, దిగి దండం పెట్టుకోవాలి. ఇంతలో గట్టు మీద ఉన్నోళ్ళు అమ్మా ఆకలేస్తుందే అని పిల్లలు అన్నారు. అంటే వాళ్ళ తల్లి ఉండుని కొంచెం సేపు ఉండగానే పడవ వచ్చేస్తుంది, మనం అవతల వెళ్ళిపోతాం, వెళ్ళిపోతే డొక్కా సీతం గారు మనకి చక్కగా అన్నం పెట్టేస్తారు అని చెప్పారు. డొక్కా సీతం గారు ఆపోజిట్ పడవలో ఉన్నట్టు ఈవిడికి ఏం తెల్లో. ఈవిడ పడవాడిని దన్నం తర్వాత అన్నం ముందు నడు, నేను మళ్ళీ గ్యాస్ కూడా లేదుగా, న్యూస్ అయితే వచ్చింది కానీ గ్యాస్ అయితే లేదుగా, కట్టెలు పోయలేక నన్ను ఆయన అని వెనక్కి తిప్పేసి వెనక్కి వెళ్ళిపోయి వంట చేసి నిరతాన్నదాత. అలా మనం వెనక్కి వెళ్తే నా చిన్నప్పుడు రంతిదేవుని పాఠం వచ్చింది. ఎవరికైనా వచ్చిందా? మాకు వచ్చింది. రంతిదేవుడు భాగవతంలో ఉంటారు గొప్ప భక్తుడు. ఆయన 44 రోజులు 46 రోజులు ఉపవాసం చేస్తాడు. చేస్తే పాపండి ఆ ఫ్యాన్ పెట్టి పక్కనే ఆ పక్క అంతే కొంచెం వాళ్ళు 46 రోజులు ఏమో చేస్తాడు. చేస్తే రకరకాల పదార్థాలు అన్నీ పెట్టుకుంటే తిందాం అనుకునే లోపల విష్ణుమూర్తి మారువేషంలో వచ్చి ఆకలి వేస్తుందంటే పెట్టేస్తాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు, ఇంద్రుడు అన్నీ చేశాక నీళ్లు ఉంటాయి, తాగుదాం అనుకునే లోపల శివుడు 4 కుక్కలను వేసుకుని వచ్చేస్తాడు. దాహంలో అదే ఏదైనా పెట్టమంటే ఆయన చెప్తారు, మాకు అది అలా గుర్తుండిపోయేది. 40 ఏళ్ళు అయిపోయి ఉంటుంది, 35 ఏళ్ళ పైన. మహాత్మా కొన్ని మధురాంబులు మాత్రమే ఉన్నవి అంటే తీయనైన నీరు అని ఆ నీళ్లు కూడా ఇచ్చేస్తారు. ఏం లేదు. అలాగే శక్తుప్రస్తుడు పేరు విన్నారా? ఎవరు వినలే? ఎలా వింటారు? ఎవరైనా చెప్తే వింటారు. అమ్మ చెప్పకపోయి, అమ్మమ్మ చెప్పకపోయి, నానమ్మ చెప్పకపోయి, స్కూల్లో చెప్పకపోయి, గుళ్ళో చెప్పకపోయి ధర్మరాజు యాగం చేస్తారు. యాగం చేస్తే అందరూ చేతులు కడుక్కుంటారు కదా బయటకు వచ్చి. కడిగే చోట ఒక ముంగి సద్దులుతూ ఉంటుంది. అది సగం బంగారం అయిపోయింది. తోక నుంచి నడుము వరకు బంగారం కలరు, మిగిలింది మామూలుగా ఉంది. ఆశ్చర్యంగా ఉండదు కదా, అసలు నువ్వు ఎందుకు దొరుకుతున్నావు,
ఈ హాఫ్ గోల్డ్ ఏంటి, 1 గ్రామ్ గోల్డ్ లాగా అని అడుగుతారు. అడిగితే ఏం లేదు, ఈయన పెద్ద యాగం చేశారు కదా, రాజసూయాగం, చాలా దానాలు అవి ఇచ్చాడు కదా, కానీ ఇది సత్తుప్రస్తుత దానంతో పోలిస్తే పెద్ద గొప్పదేం కాదు. తగలేయాలి తెలుసా రాజసూయాగం అంటే, ఓల్డ్ తగలైతే అవుద్ది, దాంతో చీప్గా తీసేవేంటి అని అడుగుతారు. అంటే చెప్తుంది, ఏం లేదు, ఆయన చేసిన దానం ఉంది చాలా తక్కువ అని. ఆయన ఏం చేశాడేంటి, ఆయన ఎలాంటి యాగం చేశాడంటే, కాదు వాళ్ళ రాజ్యంలో కరువు వచ్చింది, 4 రోజుల పాటు దాదాపు తినలేదు వాళ్ళకి. కొన్ని గింజలు దొరికితే పిండి చేసుకుని 4 రొట్టెలు చేసుకున్నారు. తిందాం కదా అని భార్యాభర్త కొడుకు కోడలు కూర్చున్నారు. ఇంతలో ఇంద్రుడు మారువేషంలో వచ్చాడు, ఆకలి అన్నాడు. ఇంటి యజమాని పెట్టేశాడు తర్వాత. ఇంకా అన్నాడు ఆకలి. ఆయన భార్య ఇంకా అంటే కొడుకు, ఇంకా అంటే కోడలు కూడా పెట్టేశాడు. 4 రొట్టెలు పెట్టేస్తే అంతవరకు తినలేదుగా, 4 చచ్చిపోయారు. ఇంద్రుడు తినేసి వెళ్ళిపోయాడు. నేను అక్కడ దొల్లె. వాళ్ళు చనిపోయారు. వెంటనే ఇంద్రుడు పుష్పక విమానం పంపాడు, స్వర్గాన్ని తీసిపోయాడు. గొప్ప త్యాగం కదా అది, దానం కదా. అంటే నీకు ఉన్నప్పుడు దానం చేయడం వేరు, నీకు లేనప్పుడు అది మహా త్యాగం కదా. ఆయన తిన్న చోట, ఆయన చేయగలిగిన చోట దొల్లాను. దొల్లితే నా శరీరం సగం బంగారం అయింది. అలాంటిది ఇంకెక్కడైనా జరిగితే దొల్లుదామని వచ్చాను. అబ్బాయి దాంతో బుద్ధి చిన్నదే. కలిగి చేయడం మంచిదే, లేనప్పుడు కూడా లేదు. అలాంటి త్యాగబుద్ధి నేర్పించినటువంటి త్యాగభూమి మన భరత భూమి. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. మొత్తం చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. అందరికీ కార్డులు పేపర్లు